జామ చెట్టుకు జామకాయలు కాస్తాయి, చింత చెట్టుకు చింతకాయలు కాస్తాయి, సపోటా చెట్టుకు సపోటా కాయలు కాస్తాయి, చింతపలక్కాయ చెట్టుకు చింతపలక్కాయ కాయలు కాస్తాయి. ఏ చెట్టుకు ఆ కాయలు కాస్తాయి. కానీ జామ చెట్టుకు చింతకాయలు, చింత చెట్టుకు జామకాయలు కాయవు కదా. కానీ ఈడ చెట్టు ఒకటి, కాయలు వేరోటివి. చెట్టేమో వేప చెట్టు, కాయలేమో మామిడి కాయలు. బరాబర్గా బ్రహ్మంగారు చెప్పిందే జరిగింది. ఇంకా గమ్మత్ చూడండి, చెట్టు మొత్తం వేప చెట్టు అయితే కాయలు కాసే వరకు మామిడాకులు మామిడి కొమ్మలు లెక్కున్నాయి. ఇదేదో అంటుగట్టినట్టున్నారు, అందుకే ఇంతవరకే కాపు కాసింది అనుకునేరు. అంటుగట్టలేదు గింటుగట్టలేదు, పోయినేడు ఇదే టైంకు చెట్టు అంతా వేపకాయలుగా కాసినాయట. మరిగా ఏమైందో ఏమో, చెట్టు గిట్ల మనసు మార్చుకున్నదో గాని కొన్ని వేపకాయలు కొన్ని మామిడికాయలు కాసినాయి. మధ్యప్రదేశ్ రాష్ట్రం భోపాల్లో ఒక మంత్రి ఇంట్లో జరిగిన చంద్రం ఇది. కానీ భలేగా కాసింది కదా. మామూలుగా ఇట్లాంటి అంట్లు కడితే కాస్తాయని అంటారు. కొందరు ఊర్లలో ఇట్లా ప్రయోగాలు చేసి ఒక చెట్టుకు వేరే చెట్టు కాయలు కాయించిన వాళ్ళు కూడా ఉన్నారు. కానీ ఏం చేయకుండా చెట్టు సకిన చెట్టే నిర్ణయం తీసుకొని ఇట్లా కాయలు కాసిందంటే నిజంగా వండరే. మరిగా పుసుక్కునే వలన మామిడికాయ తినేసి పిక్కలకి ఇట్లా వాడేస్తే అట్లా గిట్ట పోల్సిందేమో ఏమో, ఎవరికి ఎరుక కదా.